అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరి చేసిన వ్యాఖ్యలు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. నా భార్య నా భర్త కోసం నేను ఎంతకైనా తెగిస్తా అంటే ఆవిడ మీడియా ఛానల్లో ఇంకా యూట్యూబ్ ఛానల్లో తెగ హల్చల్ చేస్తున్న పరిస్థితి. నిజంగా అసలు ఆవిడ మాటల్లో అర్థం ఉందా? రీతూ చౌదరికి ఇంకా ఆ ధర్మకి ఇద్దరికీ పెట్టి ఆ లింక్ ఉంది, నా దగ్గర వీళ్ళు చేసిన వీడియోస్ కూడా ఉన్నాయంటూ ఆవిడ చెప్పడం అసలు దేని సంకేతం? నిజంగా ఆవిడ దగ్గర ఉన్నాయా, లేకపోతే మీడియాని ఆవిడ బ్లేమ్ చేస్తుందా? మాట్లాడదాం. మనతో పాటు మన శేఖర్ భాష ఉన్నారు. ఆయన ఏంటన్నా అసలు పర్టికులర్గా ఈ రీతు చౌదరి విషయంలో కావాలని ఆవిడ బ్లేమ్ చేస్తుందా, లేకపోతే గౌతమి చౌదరి కాన్సెప్ట్ ఏంటి? చాలా తప్పండి, అబ్సల్యూట్లీ నాట్. రీతు చౌదరిని అలా కామెంట్ చేయడం చాలా తప్పు. మీరు ఆ అమ్మాయి చూపించింది ఒకటి, చెప్పేది ఒకటి. చూపించింది మీరు అందరూ చూసే ఉంటారు. లిఫ్ట్లో వాళ్ళు దిగడం, ఆ కారిడార్లో నడుచుకుపోవడం. ఆ అమ్మాయి ఎక్కడైనా కనీసం ఈ అమ్మాయి మీద చేసినట్టుగానే ఉందా? ఎక్కడా లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంటే ఆ రోజు ఆ పార్టీ తర్వాత వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుందా? కారిడార్లో కానీ క్లోజ్ లిఫ్ట్లో కూడా దగ్గరికి ఇట్లా కనీసం హగ్గనే చేసుకుని అట్లా దగ్గర ఉండే ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అది లవర్స్ మధ్య ఉన్న బాడీ లాంగ్వేజ్ కాదనేది చూసిన ప్రతి పిల్లవాడికి కూడా అర్థమైపోద్ది. ఫ్రెండ్లీగా వెళ్ళుంటారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఉండొచ్చు. మీరు కోర్టు సినిమా చూసారా? వాళ్ళు లాడ్జ్ తీసుకుని రూమ్లో ఉంటారట. ఆ 4 కోట్ల ముందు జరిగిపోయింది. ఇంకా ఓన్లీ నైట్ టైం మా రూమ్కి వస్తుంది. అసలు పొద్దున్నే పొరపాటును కూడా రాదు. నైట్ టైం వస్తే తెల్లజాము వెళ్ళిపోతుంది. ఎప్పుడు అంటే నైట్ టైం వచ్చినంత మాత్రాన అదే జరగాలని ఏముంది? అదేం లేదు కదా. సో అంటే చూసేవాడు ఇప్పుడు జనరల్లీ ఎలా ఉంటుందంటే, పార్టీలకు వెళ్ళేవాళ్ళు పబ్బులకి వెళ్ళిన తర్వాత అది కట్టేసే టైం ఎప్పుడు అవుతుంది? 12-1 గంట టైంకి అవుతుంది. సో అప్పుడు బయటపడతారు. కొంతమంది డ్రైవర్ని తెప్పించుకుంటారు, కొంతమంది తాగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చేస్తారు, తీసుకెళ్తారు. సో జనరల్గా తాగని ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు డ్రైవ్ చేస్తారు. లేదంటే అలా కొంతమంది ఇళ్ళకెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అమ్మో ఇప్పుడు ఇదే వేసుకొని వెళ్తే రీతు మేబీ వాళ్ళ అమ్మ తిడుతుందని భయపడి ఉండొచ్చు. సో లేదా ఇక్కడ ఉండి వెళ్తాను చెప్పి ఫ్రెండ్లీగా అడుగుండొచ్చు. దాంట్లో మనం రాత్రి వెళ్ళింది కాబట్టి రాత్రి వెళ్తారు. పబ్కి అయిపోయిన తర్వాత 12 తర్వాత మిట్ట మధ్యాహ్నం ఎవడో పబ్బు పెట్టాడుగా. 12 తర్వాతే 1 గంట అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. ఆ 1 గంటకే కరెక్ట్గా మనం చూసిన ఫుటేజ్లో కూడా టైం కనబడుతుంది. సో 1 గంటకే వెళ్తారు. అంటే ఒక భర్త మీద కోపంతో ఆవిడ దక్కాడన్న కోపం పక్కన పెడితే అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక అమ్మాయిని, అంటే ఒక షీజ్ ఇన్ఫ్లుయెన్సర్ రీతు చౌదరి, నాట్ ఏ నార్మల్ ఉమెన్, రైట్? సో ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని క్యారెక్టర్ అసాసిన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎస్, లిటరల్లీ క్యారెక్టర్ అసాసినేషన్. ఇది అబ్సల్యూట్లీ క్యారెక్టర్ అసాసినేషన్ తప్ప వేరే ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఆ అమ్మాయికి ఏమి అంటే మా ఆయనతో ఉంది అన్నది కూడా సరే ఆవిడ అనుమాన కోణంలో మూడి మీద ప్రేమతో చెప్పింది అనుకుందాం. ఎంతమంది షుగర్ డాడీస్ ఉన్నారు ఈవిడికి, ఎంతమంది ఇళ్లలో ఇళ్లలోకి వెళ్తుంది అని అన్న మాట ఎంత నీచమైన మాట. అది నేను ఆడపిల్లని నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ ఇంకొక ఆడపిల్లని రోడ్డు మీదకి బజార్కి ఇడుస్తుంటే ఎంత తప్పది. సో ఈవిడ మాట్లాడిన ఎంటైర్ మాటల్లో అసలు ఓకే రీతు చౌదరితో ఉన్నా పర్లేదు అని చెప్తుంది, నాకు న్యాయం కావాలని చెప్తుంది. అసలు ఈవిడికి కావాల్సింది ఏంటి? ఈవిడికి కావాల్సిందంటే ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది, నాకు డైవర్స్ కావాలి, నాకు భరణం వద్దు, నాకు ఏమొద్దు, నాకు డైవర్స్ ఇచ్చేయమనండి చాలు అంటుంది. నిజంగా నీకు అదే కావాలి అంటే మీ ఆయన ఆల్రెడీ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశాడు, ఆ నోటీస్ కూడా నీకు వచ్చిందనే విషయం నీకు తెలిసే నువ్వు ఎందుకు చూపించట్లేదో తెలీదు. మేము చూపిస్తాం కావాలంటే, నేను తీసుకొచ్చి మీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను మీకు. సో ఏంటంటే వీడియో ఉందని చెప్తుంది, నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను ఆ వీడియో, వాళ్ళు ఇంటిమేట్ అయిన వీడియో నేను చూపించను ఆవిడ చెప్తున్న పరిస్థితి. నిజంగా అసలు అంతవరకు దయచేసి ఆ దరిద్రాన్ని ఒకవేళ ఎటువంటిదైనా సరే మాకు అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఉంది అని అనుకుందాం, మీరు చేయాల్సింది ఏంటి? కోర్టుకి వెళ్ళి 65B అని ఉంటుంది, అది తీసుకుంటే అర్థమైపోద్ది. ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. ఒకవేళ ఉంది, అసలు నేను లేదు అనే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఎవ్వడికి కూడా వాళ్ళిద్దరు లవర్స్ అని కానీ వాళ్ళిద్దరి మధ్య అటువంటిది ఉందని కానీ ఎవ్వడికి లేదు. అన్న ఈ గౌతమి చౌదరి ఎంటైర్ ఎపిసోడ్లో స్టార్టింగ్ నుంచి చాలా అంటే ఒక పద్ధతి గల ఆడపిల్లలాగా గౌతమి చౌదరి ఆవిడ బిహేవియర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ మాట్లాడే విధానం కానీ చాలా చక్కగా పద్ధతిగా పోర్ట్రే చేస్తుంది. సో అసలు నిజంగా పద్ధతి గల ఒక ఆడపిల్ల అయితే ఇప్పుడు మీడియాకి నా భర్త దాంతో తిరిగాడు దీంతో తిరిగాడు అనే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా ఆవిడ పద్ధతి గలదే అని నేను నమ్ముతున్నాను. ఆవిడ పద్ధతి గల ఆడదనే మనం అందరం కూడా
చెప్పాలి అనే విషయం ఆవిడ ఫ్రస్ట్రేషన్లోనో లేకపోతే వీళ్ళు భరణమో లేకపోతే ఏదో చేస్తున్నారో అంత ఇది ఆవిడ కానీ వాళ్ళ ఆయన కానీ ఇద్దరు కూడా మంచి దీంట్లోనే ఉండాలి. డిస్రెస్పెక్ట్ఫుల్గా తయారవ్వకూడదు. ఫస్ట్ ఆవిడ చేసిన మాటల వల్ల ఇవాళ మీరు ఈ మాట అనగలుగుతున్నారంటే ఇది మీరే కాదు, ఇలా చాలామంది అనే అవకాశం ఉంది. సో అది తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా నేను న్యాయం జరగాలని పోరాడుతున్నది ఇంకో మగాడు, వాడే ఆ బుడ్డోడు. ఇంత క్యూట్ కొడుకు, బంగారు తండ్రి. వాడు రేపు పెద్ద అయిన తర్వాత ఒరే నీ అమ్మ ఇలాంటిదిరా, మీ నాన్న ఇలాంటిదిరా, కావాలంటే ఆ రోజు ఆ వీడియో చూడు అని చెప్పి ఎవడైనా సరే అంటే వాడికి రెస్పెక్ట్ఫుల్గా సమాజంలో బతికే రైట్ లేదా? వాడికి నాన్న ఆలనా పాలన వద్దా? సో అవి దూరం చేయకండి దయచేసి. కానీ అక్కడ ఆ పిల్లోని చూపిస్తూ ఒక సాగ్గా చూపించి సింపతి యాంగిల్ గెయిన్ చేస్తుంది అనుకోవచ్చున్నా? ఖచ్చితంగా కాదు. పిల్లోడికి తల్లి పాలు ఎంత అవసరమో తండ్రి పాలన కూడా అంతే అవసరం. కోర్టు అయినా సరే ఎవరైనా సరే సరే కస్టడీ తల్లికి ఇచ్చిన వారానికి 2 రోజులైనా సరే తండ్రితో ఉండకపోతే పిల్లోళ్ళు సైకోల్లాగా తయారవుతారు. తండ్రి భుజాల మీద ఆడుకోవాలి, గుడ్డల మీద తన్నాలి, వాడు ఎత్తుకోవాలి, వాడిని ఊరేగించాలి. ఇదంతా చేస్తేనే ఆడికి అది ఉంటుంది. లేకపోతే నేను ఒక అనాథిని అని ఒక ఫీలింగ్లో నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈవిడ తల్లి చౌదరి కాదు, వీళ్ళ నాన్నగారు చౌదరి. వీళ్ళ తల్లిగారు కాదు, తండ్రి గారు చౌదరి. సో ఇప్పుడు ఈవిడ ఆ కులం అని చెప్పుకోదు, తల్లి కులం చెప్పుకోదు, తండ్రి కులమే చెప్పుకుంటుంది. ఎందుకు? మీకు తండ్రి గురించి కావాలి, తండ్రి కులం కావాలి, మీ కొడుకు కొద్దా? ఎవరికైనా కావాలి కదా, నా తండ్రి గొప్పడని కాలర్ వేసుకోవాలి కదా ఎవడన్నా. మరి నీ కొడుకు పరిస్థితి ఏంటి నువ్వు ఇలా చేస్తే? నీకు మాత్రం నీ తండ్రి కులము అంటే నిజానికి చెప్పాలంటే ఈవిడ ఆధార్ కార్డు పాన్ కార్డులో కూడా చౌదరి అనేది లేదు. గౌతమి చిరుమామిళ్ళ ఎందుకు? మీ తల్లి కులం పెట్టుకోవచ్చు కదా, తండ్రి కులం ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకంటే తండ్రి అంత ఇంపార్టెంట్ అనే విషయం నీకు తెలుసు. మరి నీ బిడ్డకు లేకుండా ఎందుకు చేస్తున్నావు? దయచేసి ఇది కన్సిడర్ చేయమని చెప్పుకో. ఇప్పుడు ఒకవేళ ధర్మ గారు ఏదైతే డివోర్స్ ఉందో ఈ అల్యూమినియం ఇష్యూలో అసలు మీడియాలో కాకుండా నాకు అల్యూమినియం వద్దుంది కదా, ఇంకా వేరే పాయింటే లేదు. డైవర్స్ కావాలన్నారు, ఆయన ఇచ్చేశారు. బట్ ఇంకా ఎందుకు చేస్తుంది? ఎంతమంది జీవితాలని రోడ్డు మీదకి ఈడిస్తే ఈవిడికి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది? వాళ్ళ పర్సనల్ లైఫ్, పర్సనల్ ఇష్యూ. నీకు డైవర్స్ కావాలి, వచ్చేస్తుంది. అంతకుమించి ఇంకేం కావాలి? అంటే నవ్వేడేస్ మీరు కొంతమంది లేడీస్ని చూస్తూ ఉంటారన్న, పెళ్ళి కానోళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఈ భర్తలను బ్లేమ్ చేసే ఎవరిలో వీళ్ళు ఒక సోషల్ మీడియా కావచ్చు, జనాల్లో ఒక నెగిటివ్ ఇది తీసుకొని వీళ్ళు తర్వాత గెయిన్ అవ్వడానికి. మొగుడు పెళ్ళాలు చేసుకుంటే పర్లేదు, తల్లిదండ్రులు చేసుకుంటే చాలా దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు తండ్రి ఇలాంటి పని చేశాడు అనుకోండి, మీ అమ్మ కూడా ఇట్లా వాళ్ళతో తిరిగింది వీళ్ళతో తిరిగింది అని చెప్తే రేపు ఆ బిడ్డని ఏం తింటారు తెలుసు కదా. అంత అవసరమా? తండ్రి అయినా మగాడు కాబట్టి కుక్క వాడిని ఏమైనా అనుకోవచ్చా? తల్లిని అంటే ఎంత ఇదో తండ్రిని అంటే కూడా అంతే ఇది. ఇన్ఫ్యాక్ట్ నీ తల్లిని ఎవడ అడగడు బయట, నీ తండ్రి ఎవడనే అడుగుతాడు ఫస్ట్. నువ్వు స్కూల్లో కానీ లేకపోతే ఎక్కడ పోయినా కూడా అటువంటి తండ్రిని నువ్వు బదనాం చేస్తే వాడి జీవితం, ఆయన ఏం చేశాడో నాకు అవసరం లేదు. ఎందుకు ఆయన ఏం చేసినా మీడియాలో వాడి తండ్రిని, ఆ బుద్ధోడి తండ్రిని, ఆ బంగారు తండ్రిని ఎందుకు బదనాం చేస్తున్నావు? వాడికి నా తండ్రి గొప్పడని కాలర్ వేసుకునే హక్కు ఎందుకు లేదు? నువ్వు చౌదరి అని పెట్టుకొని తిరుగుతున్నావు కదా, మీ తల్లి కులం కాదు మీ తండ్రి కులం పెట్టుకున్నప్పుడు వాడికి ఎందుకు లేదు మా నాన్న గొప్పడని చెప్పి కాలర్ వేసుకునే తిరిగే ఇది? అంతే. ధర్మాకి ఈ విషయంలో గట్టి సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా. ఒక తండ్రిగా నాకు అంతే ఏజ్ కొడుకున్నాడు, ఫీల్ అవుతాను. ఆ ధర్మ అనే అతను కూడా పాపం ఆ బిడ్డని తీసుకెళ్ళిపోయి కనీసం చూపించకుండా చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతూ నాకు ఆ గిస్మత్ నాకు మొత్తం నా పేరు మీద రాస్తే కానీ నేను బిడ్డను చూపించను అని చెప్తే, సరే నేను సంపాదించినంత నీకు వాడికి కాకపోతే ఎవరికి అని చెప్పి రాసేస్తే తర్వాత కూడా చూపించకపోతే అప్పుడు వెళ్ళి కోర్టులో అబ్జెక్షన్ వేశాడు. నన్ను బ్లాక్మెయిల్ చేసి ఈఎంఐ చేసుకుంది అని చెప్పి కోర్టులో అబ్జెక్షన్ పెట్టాడు. ఎప్పుడైతే ఈయన అబ్జెక్షన్ రైజ్ చేశాడో అప్పుడు ఈవిడ మీడియాకి వచ్చింది. ఇది జరిగిన కదా. ఈ మీడియా ఛానల్ కూడా ఈవిడ మేనేజ్ చేస్తుంది అనేది ఇవి అఫ్కోర్స్ నాకు కూడా ఎవరో ఫోన్ చేసి మీరు ఎందుకండి ఆవిడ గురించి మనవాళ్ళే అండి అంటే మీలాగే అతను కూడా జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు. నేనేం తప్పుగా మాట్లాడలేదండి, నేను ఆ బిడ్డ గురించి, బిడ్డ భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నా, చాలా తప్పు, వాడికి ఇదవుతుంది అంటే, సరే మీకు ఒకటి పంపిస్తారు చూడండి అని చెప్పి ఆయన నాకు ఈ డాక్యుమెంట్ పంపించాడు. ఇది గిస్మత్ మండిని ఆవిడ పేరు మీద ఈయన రాసిన డాక్యుమెంట్. ఎప్పుడు అని చూస్తే జనవరిలో ఉంది. అరే ఇప్పుడు 16లో పెట్టినది సడన్గా జనవరిలో ఈవిడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు? అప్పుడు నేను ఎంక్వైరీ మొదలెడితే నాకు తెలిసిన కథ ఇది. ఏంటి ఎప్పటి నుంచో ఉన్నారు బిడ్డను చూపించను? లేదు, రీసెంట్గానే. అప్పుడు నేను లేను,
నేను ఇప్పుడు నాకు ఇప్పుడు డాక్యుమెంట్ ఈ 4 రోజుల క్రితం పంపించాడు ఆ అబ్బాయి. పంపిస్తే సరే నేను తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా. సో జనవరిలోనే ఎందుకు అయింది నిజంగానే ఈవిడ బ్రాండ్ అని చెప్పుకుంటున్నప్పుడు ఎప్పటి నుంచో ఉండాలి కదా. జనవరిలో మార్చడం ఏంటి అనుకున్నప్పుడు నాకు తెలిసిన కథ ఏంటంటే లిటరలీ అబ్బాయిని చూపించుకుంటే నీకు అబ్బాయి కావాలంటే ఇది, లేకపోతే అంటారు కదా నేను వాడు కలిసి అక్కడ దూకి చేస్తాం, ఇలాంటి మాటలు ఉంటాయి కదా. నాకెందుకు నా కొడుకు కావాలి, నేను ఏదైనా చేస్తాను నా కొడుకు కోసం అని చెప్పి. ఇవాళ కూడా మనోడు ఎప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే నీ ప్రాణం కన్నా నీ కొడుకే నీకు ఇంపార్టెంట్. ఆడిని పట్టుకొని నువ్వు దాచిపెట్టి చేస్తే ఈవిడికి మీడియాని కూడా మేనేజ్ చేసేంత డబ్బు అసలు ఈవిడికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటన్నా? వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు ఒక 2 కోట్ల వరకు వీళ్ళు పెళ్లికి పెట్టిన జ్యువెలరీ అవన్నీ కూడా ఉన్నాయని, వాటిలో కొన్ని అని వాళ్ళు చెప్పడం. నేను అక్కడ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. దాంట్లో కొన్ని గోల్డ్ బిస్కెట్స్ అవన్నీ కూడా చాలా మందికి కుక్క బిస్కెట్ లాగా విసిరేస్తే అని వాళ్ళు చెప్తున్నారు. సో దానికి మనకేం ప్రూఫ్ లేదు, వాళ్ళు అన్నమాట నేను చెప్తున్నాను. సో ఇది శేఖర్ భాష గారు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ధర్మకి న్యాయం జరగాలి, దాని వరకు నేను ఎంతవరకైనా పోరాడతాను చెప్తున్నారు. కెమెరామెన్ నాయుడుతో మనోజ్, మనం టీవీ, హైదరాబాద్.